పచ్చనికి వచ్చింది బాగుంది బాగుంది ఏమో అంతా ఆకరాలిపోయింది ఆకరాలిపోయింటే ఇక ఈ అయ్యో మంది తెచ్చి కొడుతుంది కొట్టినాకనే బాగా తర్వాత వచ్చిండే లాకలు పెట్టిండే వచ్చిండే వెళ్ళిపోయి దాంట్లో కన్నా బాగానే వచ్చేసాడు సీడ్ పత్తి అంటే 20 రోజుల్లో కానీ అంతా వచ్చి కొంచెం అన్ని దోలేసి ఎండిపోయినట్లు అక్కడ దాంట్లో పచ్చగుండే గిస్తే అసలుండే ఇక ఈ అయ్యో కొట్టు తెచ్చుకుందిరా వచ్చి అంటే నాన్న వచ్చేసి ఎవరి దగ్గర తీసుకున్నావు అంటే రైతుకి మంచిగా బాగా చెప్పండి చేను బాగా వచ్చి అంతా వెళ్ళిపోయి దాంట్లో కాయలే ఆడిని తీడిని అంతా అక్కడ పోయి బాగా వచ్చింది పచ్చేను అయితే బాగా వచ్చింది దిగుబడి రావాలి మనకు బాగా వచ్చింది కిరీని పలిగిందా మన గొగ్గులంతా పలిగింది కిరీని పలిగింది గొగ్గు లేకుండా ఏడైతే అంటే ఈసారి మంది ఇచ్చిన కాడికి అట్ట పగిలిందా అంత అట్లనే పగిలిందా ఈ మంది ఇచ్చిన కాడికి కొట్టిన కాడికి బాగా పలిగింది అంత అట్లే బాగా పగిలింది అంత కొడుతుంది చేయాలి అదొక చేయాలి ఆర్గానిక్ కొట్టినట్టు అంత బాగా బాగానే ఉంది బాగానే వచ్చింది తాగిందా నల్లలు పెట్టే కింద లాకలు పెట్టేసింది అంత సంకలంలో మన అంతా ఇసుక పెట్టి ఇగిసి పెట్టేసి కొంచెం మగ్గ స్టార్ట్ వచ్చా మళ్ళా ఈ మగ్గ స్టార్ట్ ఏమన్నా రాలేనా రాలేదు ఇంకా తర్వాత ఇంకా మా వచ్చి పూత పెట్టి అంత కింద బాగా అట్లా సెట్ అయినాయి మందు తర్వాతనే బాగా వచ్చాము నుంచి వాడితే బాగుంటుందా బాగుండే చూడ మా తెలకు అక్కడక్కడ తీసుకుంటే ఇప్పటికైతే బాగా అయింది విత్తనం బాగుందా చిన్న సైజు బాగున్నా విత్తనాలు పత్తి విత్తనాలు బాగుండే విత్తనాలు బాగుండే అంటే మీరు మా వద్ద తీసుకోండి అంటే సుబ్బాయి అంగట్టు అయ్యోలో అంత తెచ్చింది కొడుకు మీటి బాగా పెద్ద మంచి బాగా వచ్చిందండి అంటే అట్లాడి ఇంకా అట్లా అప్పటి నుండి అట్లాడి వాడలే ఇంకా అయోధ్యనే తీసుకొచ్చుకోవచ్చు బాగా అంటే పర్వాలేదు అట్లానే అని చెప్పి అంటే సుబ్బాయి గట్టనే ఇంకా నీ ఇష్టం తెచ్చి అనే కొట్టానే పత్యం గొగ్గు పరగలే తెల్లగా పత్తి ఏడుగా పరిగింది నీట్గా పలిగింది విత్తనం బాగున్నది బాగుండే కణలు కణలు పడిన బాగా వచ్చింది జిన్నింగ్ ఆడిస్తా గొగ్గులే గిగ్గులే బాగా వచ్చాయి బాగా తెల్ల బాగా దీంట్లోనే రైతులు మనం అంతా అయోధ్య వాడుకుంటే బాగా తెచ్చింది మనం చెరకే మారా